అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ అలాగే విచిత్రం ఏంటంటే బెంగాల్ దీది మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి మహిళలకు అన్యాయం జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఆమెనే ప్రభుత్వము, ఆమెనే ముఖ్యమంత్రి, ఆమెనే కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతుంది. ఇట్లా న్యాయం జరగాలంటే ఎవరు చేయాలి? న్యాయం నువ్వే కదా చేయాలి, మీ హస్బెండ్ వాళ్ళే కదా న్యాయం చేయాలి. సో నేను అంటున్నా, అసలు ఇవన్నీ కాదండి. ఇండియన్ జ్యుడిషియరీలో కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అవసరమైతే నరేంద్ర మోడీ గారు కూడా లెటర్ రాస్తుంది దీని మీద. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మార్చాలా, ముఖ్యంగా మహిళల పట్ల జరిగే అత్యాచారాల విషయంలో మార్చాలా, ఇమ్మీడియట్ శిక్ష పడే విధంగా లా అండ్ ఆర్డర్లో సవరణలు చేయాలా. సో ఎట్లయితే వివిధ దేశాల్లో జరుగుతుందో అదే రకంగా మన ఇండియాలో కూడా అమ్మాయిల పట్ల అత్యాచారం చేసిన నడి రోడ్డు మీద ఉరి తీయాలా ఇమీడియట్గా తప్పించుకోకుండా అని చెప్పి ఒక రూల్ తీసుకురండి, ఒక జ్యుడిషియరీ సవరణ చేసి తీసుకురండి. 10 జరుగుతాయి మా అంటే 11 అట్లీస్ట్ భయపడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తాడు. సో దయచేసి ఈ సవరణలు మన భారతదేశానికి చాలా మంచిది. సో దయచేసి మరొకసారి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్ కూడా దీని గురించి, ఈ సవరణ గురించి ఆలోచించండి. అండ్ ఆదాబ్ చూసినట్టయితే 30 కోట్ల రుణాలు మాఫీ, నేతన్నలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్, స్వయం సంఘాలకు ఏటా 2 చీరలు ఇస్తాం. ఇది ఓకే, ఆల్రెడీ చదివినాం, అన్నిట్లో ఇవే వార్తలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి, ఎమ్మెల్యేల అనర్హత వేటు, ఇది కూడా ఓకే. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ ఆర్కే పూడి, కొత్త విషయం ఉంటే చూద్దాం. బంగాళాఖాతంలో మరో వాయుగుండం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్, వాతావరణం కేంద్రం హెచ్చరిక. సో దయచేసి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో, మునిగే ప్రాంతాల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముందస్తుగా అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని చెప్పి పొంగులేటి చెప్తా ఉన్నారు. భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం, ఈ సంబంధాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. షేక్ హసీనా భారత్లో మౌనంగా ఉండాలి, ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ వెల్లడి, విద్యార్థులు ఇతర వర్గాలతో మొహమ్మద్ యూనస్ భేటీ. అసలు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మీడియాలో ఎక్కడ కూడా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా చూపించట్లేదు. దానికి కారణం ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోతాయనో, లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయిందనో, మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ అక్కడ ఇంకా హిందువుల పరిస్థితి దారుణంగానే ఉంది. మరి ఏ రకంగా చూడాలనేది చూడాలి దిగా. కానీ ఒకటి, వాళ్ళైతే తప్పు చేసిండ్రు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా, ఒకసారి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని అయిన తర్వాతనే బంగ్లాదేశ్ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. ముందుగా టెక్స్టైల్ అభివృద్ధి జరిగింది. సో వాళ్ళు ఒక మంచి ప్రధానిని తరిమి కొట్టారు అని చెప్పి మాత్రం డెఫినెట్గా బాగా అనిపిస్తాం. కాంగ్రెస్ది అసమర్థ పాలన, సీఎం మంత్రులు ఢిల్లీకి గులాంలుగా మారారు. రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతుల ఇబ్బందులు పడుతున్నారు. వార్తల్లో నిలవాలని హైడ్రా పేరుట హడావిడి చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శ. సార్ లక్ష్మణ్ గారు, నేను ఒకటే చెప్తున్నా. సో బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయి. సో మీ గ్రూపులు ఏమో తెలియదు, కానీ ఎంత కష్టపడి తెలంగాణలో పేరు సంపాదించిందో, బీజేపీ గ్రాఫ్ పెరిగిందో, మీరు ఎక్కడా గ్రౌండ్లో లేరు, ప్రశ్నించే గొంతుకులుగా బీజేపీ నాయకులు లేరు అని చెప్పి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మీ కార్యకర్తలతో సహా సఖ్యత లేదు అని చెప్పి, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు అని చెప్పి, మీ ప్రోగ్రామ్స్ కూడా అంత స్ట్రాంగ్ లేదు అని చెప్పి, అందరూ సైలెంట్ అయినారని చెప్పి, 8 మంది యమునా తీరే దారుల్లో ఉన్నారని చెప్పి, సో రకరకాల అంశాలు. సో ఎంత కష్టపడి ఒక గ్రాఫ్ పెంచుకున్నారో అంతే తగ్గుతూ వస్తూ ఉంది. సో మీ పార్టీ మరుగున పడకుండా ఉండాలంటే, మళ్ళా అట్లీస్ట్ ఈసారి గెలుచుకున్న సీట్ల కంటే వచ్చేసారి ఇంకెక్కువ గెలుచుకోవాలంటే ప్రజల మధ్యలో ఉండండి, ప్రశ్నించే గొంతుకల్లా ఉండండి, ఫైటర్లుగా వ్యవహరించండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను బీజేపీ వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను.
భారత రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీజేపీపై ఓ క్లారిటీ వచ్చింది. తెలుగు భాష ముఖ్యం కాదంటే అక్కడి వారిని అవమానించినట్లే. భారత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. టెక్సాస్లోని భారతీయ ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశం. ఇక్కడ చూస్తే యుద్ధం ఆఖరి దశకు చేరుకుంది. మొదటి రోజు 9వ రోజుకు మార్పు కనిపించింది. నీళ్ళల్లో నుంచి దాదాపు బయటపడ్డాం. విజయవాడను పునర్నిర్మాణం చేస్తా. బుడమేరుపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే వరద పాపం. 2.75 లక్షల మంది జనం వరద తాకిడికి గురయ్యారు. ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని చూశారు. బోట్ల ద్వారా వైసీపీ నేతలు కుట్రకు తెరతీశారు. చచ్చే వరకు ప్రజల కోసమే జీవిస్తాను. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. ఇదే విషయం నేను ఇందాక మీకు చెప్పా. నిజంగానే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి కూడా ఏం కాకుండా గవర్నమెంట్ చాలా అద్భుతంగా మోస్ట్లీ అందరినీ కాపాడే ప్రయత్నం చేయడమే కాకుండా బుద్వేల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇల్లును కూడా ఫైర్ స్టేషన్ టీంని దింపి ఇల్లును కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి శానిటైజ్ చేసి వాళ్ళు ఇచ్చారు. సో అంత అద్భుతంగా టేక్ ఓవర్ చేసింది ప్రభుత్వం. అంటే అట్లా నడవాలి. సో ఇట్లాంటివన్నీ చూసి కొద్ది గొప్ప నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆజ్కి బాత్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ జల ప్రళయంలో ప్రజలు పంట ఆస్తి ప్రాణ నష్టంతో బోరున విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఓట్ల కోసం గల్లీ తిరిగిన పార్టీలు నాయకులు కష్టకాలంలో కన్నెత్తి చూడడం లేదు. మాటల కందని విధ్వంసంలో సాయం చేసేది కొందరే. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు అందించిన చందాల దందా ఎవడి బావు కోసం? నేడు ఆపత్కాలంలో బాధితులపై కనికరం చూపని పార్టీల నాయకుల కుబేరుల తీరు అమావనీయతకు నిదర్శనం. సేవ పేరుతో ఇన్నాళ్ళు పార్టీ నాయకులు ఎలగబెట్టింది శూన్యం. కష్టకాలంలోనైనా కనికరం చూపని మారుపేరు వారు రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? మేధాజీ కరెక్టే కదా. కష్టకాలంలో రాని ప్రజల దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం ఏ రూపంలో పోయి అడుగుతారు? సో 1కి 2 సార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక నమస్తే తెలంగాణ ఒకసారి చూస్తే, మీరు తేలుస్తారా మేం తేల్చాలా? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హతపై హైకోర్టుట. కోర్టు తీర్పులోని కీలక అంశాలు. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హరీష్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఏసీ చైర్మన్ పదవి. ఏమన్నా కేటీఆర్ అన్న కొడుకు చదువు కోసం అమెరికా పోయినాం అంటుర్రు. మీరేమో కొడుకు చదువు కోసం అమెరికా పోయినాం అంటుర్రు. కానీ డబ్బులు దాచుకొని అమెరికా పోయినాం అని చెప్తున్నారు. నిజమేనా కేటీఆర్ అన్న? నీ పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమెరికాలో ఎక్కడిదక్కడ సెట్ చేద్దాము అని కాపాడుకోనికి పోయినామని తెలుస్తుంది. మరి విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజమేనా? ఇక్కడేమో రాష్ట్రంలో అన్ని గాలికి వదిలేసి మా కేసీఆర్ ఏమో రండి సార్ రండి బయటకు రండి అంటే ఆయన రాడు. పోనీ కొడుకుగా మీరన్నా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ వరదలల్లా బురదలల్లా మీరు సహకరిస్తారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ప్రతిపక్ష నాయకులు స్పందించాలి కదా. మీరేమో అమెరికా కొడుకు చదువు కోసం అంటారు, కానీ అక్కడ చూస్తే వార్తలు ఏంది? కేవలం మీ పైసలు కాపాడుకోనికే అని చెప్తున్నారు. మీ పైసల్ని యథాస్థానంలో హవాలా ద్వారా పెట్టడం కోసం అంటున్నారు. ఇందులో ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది అవాస్తవం? దయచేసి చెప్పాలి సమాధానం కేటీఆర్ అన్న. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఏసీ చైర్మన్ పదవి. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేట్ చేయకపోయినా ఆర్కెపుడి గాంధీ నియామకం. చరిత్రలో తొలిసారి అధికార పార్టీ వ్యక్తికి పిఏసీ చైర్మన్ పదవి. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అప్పుల బాధలు భరించలేక మనస్తాపం. పంచాయతీ కార్మికుడి ఆత్మహత్యయత్నం. 3 నెలల వేతనం రాకపోవడంతో మనస్తాపం.
ఎట్లా బతకాలి జీతాలు రాకపోతే నేను చెప్తున్నా. అందుకే సామాన్యులకు కార్మికులకు జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా సరుకులు తెచ్చుకోవాలి, ఎట్లా కరెంటు కడతారు, ఎట్లా రెంట్ కడతారు. సో ఇవన్నీ ఆలోచించండి దయచేసి. చేనేత రుణాలు మాఫీ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు అనుమతి. నీట మునిగిన నిమ్మకు నీరెత్తనట్టు. కరెంటు కనెక్షన్కు పైసలు ఇవ్వని సర్కార్. వట్టెం పంప్ హౌస్ డీ వాటరింగ్ పనులు నిలిపివేత. 2 సరంగాల్లో 26 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు. పంప్ హౌస్లో మరో 6 లక్షల క్యూబిక్ మీటర్లు. ప్రభుత్వం నిధులిస్తేనే పునరుద్ధరణ పనులు. ఒక్కో విద్యుత్ కనెక్షన్కు 62 కోట్ల అవసరమట. వామో. డిఎస్సి ఫైనల్ కీలోను కూడా తప్పులు. డిఎస్సి కార్యాలయానికి బాధితుల క్యూ. రివైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్. సవరించి న్యాయం చేయాలని అభ్యర్థులు. సో ఇది నమస్తే తెలంగాణలోని వార్తలు. యాక్చువల్గా మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో చెరువును మూసి ఎకరాలు కబ్జా చేశారు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి పేదవాళ్ళ గుడిసెలను వేసి అక్కడ కాపలా ఉంచారు. అది ఒకరు పెద్ద హైడ్రామా శ్రావ్య గారు. నిజమేనా అండి? వాస్తవమేనా? ఒకవేళ ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా మేము కూడా కొట్లాడతాం. బట్ దాంట్లో వాస్తవం ఎంత ఏదనేది కూడా ఓకే టీవీ ఒకసారి తెలుసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం మేము కూడా. సో డెఫినెట్గా ఇదే గనక నిజమైతే ఇంకొంతమంది ముందరకు వచ్చి మాకు తెలియజేయండి. లేదా బాధితులను దయచేసి ఇది నిజమా కాదా అనేది చెప్పండి. మరి జిహెచ్ఎంసీ ఎందుకు, మేయర్ ఎందుకు, కార్పొరేటర్లు ఎందుకు? జిహెచ్ఎంసీ ఎన్నికల అవసరం లేదు. చట్టబుటాలలో వేయండి. చట్టబుటాలలో వేయాలా? ఓకే. రాష్ట్రపతి పాలనగా హైడ్రా పాలన పెట్టండి. ఎస్ ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. తప్పకుండా మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని ప్రజా సమస్యల కోసం